ఇప్పుడే సన్నెక్స్ లో రాక్షస అనే మూవీ చూసా. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అయిందంట, నాకైతే తెలియదు. యూట్యూబ్ లో సడన్ గా దీని ట్రైలర్ నాకు దర్శనం ఇచ్చింది అనమాట. ట్రైలర్ చూసాక ఏదో మనకు కనెక్ట్ అయ్యే సినిమా లాగే అనిపించి ఇంకా ఈ సినిమా ఎక్కడ ఉందా అని ఎదగడం మొదలు పెడితే నాకు ఇది సన్నెక్స్ లో ఉందని తెలిసింది. ఇంకా సినిమా చూసాక నా ఫీలింగ్ ఏంటంటే, ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంత వరస్ట్ సినిమా నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. నిజం చెప్తున్నా, ఇంత వరస్ట్ అంటే వామ్మో తలకాయ నొప్పి వచ్చేసింది అనమాట. ఇంకా ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ముందు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా కథ విషయానికి వస్తే, సస్పెండ్ పోలీస్ ఆఫీసర్ అయిన మన హీరో సత్య 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి మళ్ళీ జాబ్ లో అయితే జాయిన్ అవుతాడు. తను వచ్చిన ఆ స్టేషన్ లో ఒక మిస్టీరియస్ బాక్స్ ఒకటి ఉంటది. ఆ బాక్స్ లో బ్రహ్మరాక్షసుడి ఆత్మ ఉంటది. మరి బ్రహ్మరాక్షసుడి ఆత్మ ఆ బాక్స్ లో నుంచి బయటికి ఎలా వచ్చింది, అసలు ఆ హీరోకి ఆ బ్రహ్మరాక్షసుడికి సంబంధం ఏంటి, స్టేషన్ లో అంతమంది ఖైదీలు ఉన్నా సరే వాళ్ళందరినీ వదిలిపెట్టి హీరో ఒక్కనే టార్గెట్ చేస్తాడనమాట ఆ బ్రహ్మరాక్షసుడు. మరి ఇవన్నీ తెలియాలంటే మన సినిమా చూడాలి. అండ్ మెయిన్ స్టోరీ అయితే ఇదే. ఎంచుకున్న కథ పరంగా అయితే కథ మాత్రం చాలా బాగుంది మామ. కానీ మన డైరెక్టర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం నాకు అసలు నచ్చలేదు. దాంట్లో ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు మన డైరెక్టర్ లోహిత్ అయితే. ఇదే కథని ఏదైనా పెద్ద డైరెక్టర్ కి, పెద్ద హీరోకి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంటే సినిమా మాత్రం ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మ అయ్యేది. ఇందులో నాకు నచ్చిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి మామ. ఇంట్రెస్టింగ్ పుట్టించే సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఆ సీన్స్ చాలా బాగున్నాయి. అవి బాగుండడానికి కారణం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాన్ని అంజనీష్ లోకనాథ్ అందించాడు బీజిఎం. వాటికి సంబంధించినంత వరకు అయితే బీజిఎం చాలా బాగుంది. ఇంకా హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకపోతే ప్రొడక్షన్ వాల్యూ, ఇంకా కెమెరా వరకు, సినిమాటోగ్రఫీ పర్లేదు, బీజిఎం పర్లా అక్కడక్కడ బానే అనిపించింది, కెమెరా వర్క్ కూడా పర్లేదు బానే అనిపించింది. టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు బొమ్మల రూపంలో కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి. వాటి వెనక మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ తోటి ఒక కథ కూడా చెప్పిస్తారు. ఆ కథ వింటున్నంత సేపు సినిమా చూడాలి అనే ఆతృత అయితే మనకి బాగా పెరిగింది. అసలు నిజంగా ఆ కథ చెప్పిన విధానం అయితే నాకు బాగా నచ్చింది. ఆ కథ కూడా చాలా బాగుంది. ఇంకా నాకు నచ్చనివి ఏమైనా ఉన్నాయంటే అది హీరో నచ్చలే. ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒంటి నిండా టాటూలు ఉంటే దాని పై ఆఫీసర్లు ఎలా ఒప్పుకుంటారో నాకు తెలియదు. 2 గంటల 50 నిమిషాల సినిమా ఇది. ఈ సినిమాని చాలా లాగ్ చేశారనమాట. మామూలుగా లాగ్ కాదు, చాలా బాగా లాగారు సినిమాని. ఇంకపోతే 80% సినిమా పోలీస్ స్టేషన్ చుట్టూరే తిరిగిద్ది, పోలీస్ స్టేషన్ లోనే తిరిగిద్ది. అసలు అంతమంది ఖైదీలు ఉంటే ఆ ఖైదీలందరినీ వదిలిపెట్టి ఈ బ్రహ్మరాక్షసుడు అనేవాడు హీరో వెనకమాలే పడతాడు అనమాట. అంతసేపు హీరోనే చంపుతాడు, మళ్ళా బతుకుతాడు హీరో. అదే ఇంతకు ముందు శంభు గారిది సినిమా వచ్చింది కదా, మానవుడు సినిమా, సేమ్ అంతే. సస్తాడు బతుకుతాడు, సస్తాడు బతుకుతాడు. ఏదో వాయిస్ వినపడిద్ది, ఆ వాయిస్ ఏంటో అర్థం కాదు. అసలు బ్రహ్మరాక్షసుడు వాళ్ళందరినీ వదిలేసి హీరోని ఎందుకు పట్టుకున్నాడో తెలియదు. లాస్ట్ లో మళ్ళా హీరో చచ్చిపోతే హీరోని కాపాడటానికి ఒకడు వస్తాడు. అసలు ఆడేంటో నాకేం అర్థం కాదు. నిజంగా బ్రహ్మరాక్షసుడు అనుకున్నాడా, చిన్న పిల్లోడు అనుకున్నారా అని. అబ్బో అసలు మరీ దారుణం అనిపించింది. సినిమాలో హర్రర్ సీన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఒక్కడు కూడా లేదు. హర్రర్ సీన్ అసలు భయపెట్టే సీన్సే లేవు సినిమాలో నన్ను అడిగితే. నేనైతే మొహమాటం లేకుండా చెప్తున్నా, సినిమా నాకు అస్సలు నచ్చలా. యావరేజ్ డిజాస్టర్ సినిమా ఇది నన్ను అడిగితే. నేనైతే మిమ్మల్ని సినిమా చూడొద్దనే చెప్తా. ఇంకా మీరు చూస్తానంటే ఇది మీ ఇష్టం. ఒకసారి ట్రై చేసేయండి. నాకైతే సినిమా చూసిన తర్వాత అనిపించిన ఫీలింగ్ ఇది. ఒకవేళ మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి సైనింగ్ ఆఫ్.